హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఐసెట్ 2024 సంబంధించి హెచ్ఎల్సి సెంటర్లో అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా జరిగితే మీకైతే ఈ వీడియో అయితే కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే టీఎస్ ఐసెట్ నుంచి అయితే స్టెప్ బై స్టెప్ కానీ అయితే ఇస్తాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అవుతుందండి. ఈ వీడియో అయితే ఇంట్రెస్ట్ తీసుకుంటే కంప్లీట్గా అయితే చుట్టం అయితే ట్రై చేయండి. ఇక మెయిన్గా ఉన్న టాపిక్లో వెళ్తే మీరు హెచ్ఎల్సి సెంటర్కి అయితే పర్టికులర్ హెచ్ఎల్సి సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకుని ఆ యొక్క హెచ్ఎల్సి సెంటర్కి అయితే మీరు అయితే వెళ్తారు. ఆ యొక్క హెచ్ఎల్సి సెంటర్కి వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎలా జరిగిందంటే మీరు వెళ్ళగానే మీకు అయితే ఒక ఫామ్ అయితే ఇస్తారు. ఆ యొక్క ఫామ్ అయితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. అలాగే ఆ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఒక ఆర్డర్ వైస్ అయితే పెట్టుకోవాలి. ఆ యొక్క ఆర్డర్ వైస్ అనేది ఎలా పెట్టుకోవాలి మీకైతే అక్కడైతే లిస్ట్ అయితే ఉంటుంది. ఆ యొక్క లిస్ట్ ప్రకారం అయితే మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఒక ఆర్డర్లో అయితే పెట్టుకోవాలి. మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఆర్డర్లో పెట్టిన తర్వాత మీ యొక్క టైంకి మిమ్మల్ని అయితే పిలుస్తారు. మీరైతే ఆ యొక్క వెరిఫికేషన్ ఆఫీసర్స్ దగ్గరికి అయితే వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది అయితే వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. మీరు ఏదైతే ఎంట్రన్స్ ఫామ్లో మీ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తారో ఆ యొక్క ఫిల్ చేసిన ఫామ్ అండ్ మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే అన్నీ అయితే చెక్ చేస్తారు. ఏదైతే మీకు ఎంట్రన్స్లో ఫామ్ అయితే ఇస్తారో కింద వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. ఆ యొక్క డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో వాళ్ళైతే ఎస్ అని అయితే వాళ్ళైతే మెన్షన్ చేసుకుంటారు. నెక్స్ట్ మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ అయితే వాళ్ళు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ ఏదైతే డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉన్నాయో ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ అయితే ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీ సెట్ అయితే వాళ్ళు అయితే అడుగుతారు. ఆ యొక్క జిరాక్స్ కాపీ సెట్ అని మీకు ఇచ్చిన ఎంట్రన్స్ ఫామ్ అయితే వాళ్ళకైతే యాడ్ చేసి అయితే ఆ యొక్క వెరిఫికేషన్ ఆఫీసర్స్కి అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైతే ఒరిజినల్స్ అనేది వెరిఫికేషన్కి ఇచ్చారో ఆ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మీకైతే ఇస్తారు. ఆ తర్వాత మీరైతే ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ అయితే వెయిట్ చేయాలి. ఒక 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ అనేది వెయిట్ చేసినాక మీకు అయితే ఒక ఆర్ఓసి ఫామ్ అయితే రావడం జరిగింది. ఆ యొక్క ఆర్ఓసి ఫామ్ అనేది మీకు ఈ యొక్క వెరిఫికేషన్ అనేది అయిపోయినట్టయితే మీకైతే ఆ యొక్క ఆర్ఓసి ఫామ్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క ఆర్ఓసి ఫామ్ రాగానే మీకైతే మీ యొక్క ఏదైతే మొబైల్ నెంబర్కి రిజిస్టర్ అయ్యి ఉంటారో ఆ యొక్క మొబైల్ నెంబర్కి అనేది ఒక లాగిన్ ఐడి అయితే రావడం జరిగింది. మీరైతే ఆ యొక్క లాగిన్ ఐడి అనేది వచ్చిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకుని మీకు ఆ యొక్క లాగిన్ ఐడి అనేది రాకుండా ఉంటే ఎవరైతే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది వెరిఫికేషన్ చేస్తారో ఆ యొక్క ఆఫీసర్ దగ్గరికి అయితే వెళ్ళి మాకు ఇంకా ఈ యొక్క లాగిన్ ఐడి అయితే రాలేదని అయితే మీరైతే అక్కడైతే చెప్పండి వాళ్ళకి. మీకు ఒకవేళ ఈ యొక్క ఆర్ఓసి ఫామ్ వచ్చే టైంకి మీ యొక్క లాగిన్ ఐడి అనేది వచ్చి ఉంటే మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది. మీ యొక్క వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగింది. మీరైతే రిటర్న్ అయితే వెళ్ళవచ్చు. మీరు నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఏదైతే లాగిన్ ఐడి వచ్చిందో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత హెచ్ఎల్సి సెంటర్లో మీకు లాగిన్ ఐడి అయితే వచ్చింది. ఆ యొక్క లాగిన్ ఐడితో మీరు లాగిన్ అయ్యి మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనే మీ యొక్క కాలేజ్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ యొక్క కాలేజ్ అయితే మీ యొక్క ఆప్షన్స్ కింద అయితే ఎక్సైజింగ్ ఆప్షన్స్ కింద అయితే పెట్టుకోవచ్చు. ఇదిగా వీడియో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీ యొక్క హెచ్ఎల్సి సెంటర్లో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఎలా అయితే జరిగింది. ఇదిగా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ఎలాంటి మోడల్స్ కోసం మన ఛానల్ ఫాలో అయితే. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.